ఎన్ని దేశాల్లో బోల్డ్ మంది ఉన్నారు పిల్లలు అనమాట. సహజీవనం అంటారుగా అటువంటి జీవితాలు ఉన్నాయి. ఆ సహజీవనంలో ఏదో ఒక జీవనాన్ని పెట్టుకొని ఆ బిడ్డని పట్టుకుని దిగుతా. బోల్డ్ మంది విత్తనాలు వేసిన చూడు ఉంటే మడగాస్కర్లో చూడు ఒక విత్తనం వేసేసిన ఒకసారి వదిలేసాక ఇంకా కొత్త కొత్త క్యాండిడేట్స్ పట్టుకుంటూ ఉంటుందా. నా తల్లి ప్యాత్రిక అందరూ ఉండరు. మేల్ ప్రాస్టిట్యూట్ లెక్క నేను మేల్ లంజోడికి నేను లంజోడికి డబ్బులు ఇవ్వాలి, లంజోడికి డబ్బులు ఇవ్వాలా. కొత్త రకం జాతి లంజోడుకులకి డబ్బులు ఇవ్వాలా. 5 నిమిషాలు తింటావా, 10 నిమిషాలు తింటావా, వైగ్రేషన్ తింటావా, కొండ మీట తింటావా, గుదలు తింటావా, ఏం చేస్తావు? ఏదో ఒకటి చేస్తాం మేడం. దానికి ఒక రేటు, దీనికి ఒక రేటు, అదొక రేటు. అదే ప్రాస్టిట్యూట్. సో మీ అందరికి అర్థమైందా? వీడు ఒక మెయిల్ ప్రాస్టిట్యూట్ అనేసి పిలుచుకుంటున్నాడు. వితౌట్ అండ్ వేరే వేరే యాంగిల్స్ లో ప్రతి దానికి వేరే రేట్ అంట. అండ్ మడగాస్కర్ లో ఒక విత్తనం ఉందంట మనోడికి. అండ్ వీడు ఎట్లా ఆబ్జెక్టిఫై చేస్తున్నాడంటే ఉమెన్స్ ని, ఉమెన్ ఒక వస్తువు లాగా. అంటే ఒక కంట్రీలో ఒకళ్ళు, ఆ తర్వాత మళ్ళీ వదిలేస్తాం, మళ్ళీ వేరే కంట్రీలో మరొకళ్ళు. అంటే మీరు జస్ట్ ఒక ఆబ్జెక్ట్ అనేది వీడి ఫీలింగ్. అంటే మీరు ఒక వస్తువు వాడుకుని వదిలేసే వస్తువు అనేసి వీడి ఫీలింగ్. అండ్ వీడు మీ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడతాడు. ఆడవాళ్ళు బయటికి రావాలి, ఆడవాళ్ళకి ఫ్రీడమ్ లేదు, ఆడవాళ్ళ ఫ్రీడమ్ గురించి మాట్లాడతారు. ఇంత దరిద్రపు అని ఇంకా ఫాలో చేస్తున్నారు, ఇంకా సపోర్ట్ చేస్తున్నారు కొంతమంది మహిళలు. ఐ డోంట్ నో ఇంకా ఎలా రా ఇలాంటి ఎదవని ఇంకా ఎలా రా సపోర్ట్ చేస్తున్నారు.